హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈవేళ కోసాంబరి చేసి చూపిస్తున్నానండి. నవమి నాడు నైవేద్యంగా పెడతారు చాలా చోట్ల. ముందుగా పెసరల్ని మొలకెత్తించానండి ఒకరోజు. పెసర మొలకల్ని ఒక కప్ తీసుకోవాలి. క్యారెట్ కూడా హాఫ్ కప్ తీసుకోవాలి. ఇవన్నీ తురుము పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయిపోద్దండి. అలాగే కీరదోస ఒక పావు కప్పు. ఎక్కువ కీరదోస వేయొచ్చు కానీ దాని నుంచి నీరు వస్తుందని పావు కప్పే వేశాను. కొత్తిమీర కొంచెం, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, పోపు వేసుకోవాలండి. దానికోసం ఆవాలు, కొంచెం జీలకర్ర తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్లోని పెసర మొలకలు వేసుకోవాలి. ఇది నానబెట్టిన పెసరపప్పుతో చేసుకోవచ్చు, నానబెట్టిన శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు అండి. ఈ పెసరలో ముందుగా తురుముంచుకున్న క్యారెట్ వేయాలి. కీరదోస తురుము కూడా వేయాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకోవాలండి దీనికి. నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందు బాగా కలుపుకోండి. ఇది వేసవిలో తప్పకుండా శ్రీరామనవమి నాడు చేస్తారండి. కర్ణాటకలో అయితే ప్రతి పండక్కి కూడా తప్పనిసరిగా విస్తరలో వంటకం ఇది వడ్డిస్తారండి. హెల్త్కి మంచిదని. సరిపడా ఉప్పు వేసుకోండి. దీనికి రుచినివ్వడానికి నిమ్మకాయ రసం వేసుకోవాలి. అన్నీ పచ్చివే కదా ఐటమ్స్, అందుకే తప్పకుండా మీరు నిమ్మరసం వేసుకున్నారంటే సి విటమిన్ కూడా వస్తుంది మనకి. ఇవన్నీ మొలకలంటిన ప్రోటీన్లు కదా, వీటన్నీ హెల్దీ కదా. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్లు నూనె వేసుకోండి. ఇందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు, జీలకర్ర చిట్పట్లాడగానే కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా వేగనిచ్చి ఇంగువ వేసుకోవాలి. ఈ పోపు కొంచెం దోరగా వేగనివ్వాలి. వేగనిచ్చాక మనం ముందుగానే అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి. పెసర మొలకలు, క్యారెట్, కీరదోస, కొత్తిమీర, నిమ్మరసం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు అన్నీ అందులో ఇది వేసుకోవాలి. చాలా ఈజీ అండి. తప్పనిసరిగా మీరు చేసి చూడండి ఒకరోజు. ఎంతో ఆరోగ్యం, రుచి కూడాని. ఈ నైవేద్యంగా పెట్టవచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు. ఇది ఒక సలాడ్ లాగా ఉంటుంది కదా, హెల్త్కి చాలా మంచిది. అన్నీ హెల్దీ ఐటమ్సే. తప్పకుండా ఇది మీరు చేసి చూడండి. శ్రీరామనవమి నాడు మనం వడపప్పు చేస్తాం కదా, అలాగే కోసాంబరి కూడా చాలా ప్రాంతాల్లో మస్ట్గా చేస్తారు. ఎంతో రుచిగా ఉంటుంది. శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఇది. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.